మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రతి అవసరము దేవుడు తీర్చాలి అంటే నీవు క్రీస్తు యేసునందు మహిమలో ఉండాలి. ఉన్నావా లేదా అన్నది నీవు ఆలోచించాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకునికి సహాయకరంగా ఉంటున్నావా? దేవుని సేవకు సహాయకరంగా ఉంటున్నావా? దేవుని మందిరంలో సహాయకరంగా ఉంటున్నావా? దేవుడు ఎంతగానో ఇష్టపడే బీదలకు సహాయకరంగా ఉంటున్నావా? అయితే ఖచ్చితముగా క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. బీదవారి పట్ల, సేవకుల పట్ల, మందిరం పట్ల, పరిచర్య పట్ల ఎల్లప్పుడూ సహాయం కలిగిన మనసు నాకు ఇచ్చి నీ ఐశ్వర్యం చొప్పున ప్రభువా క్రీస్తు యేసు మహిమలో చేర్చబడి నేను నా ప్రతి అవసరమును తీర్చుకునే బిడ్డగా నన్ను తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.